నమస్తే. టారోట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ మనసు ఏం చెప్తుంది. సో మీ మనసు ఏం చెప్తుందో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇదైతే 2 పాయిల్ కార్డ్ రీడింగ్. పాయిల్ నెంబర్ 1 వాళ్ళకి నేను పైరేట్ క్రిస్టల్ పెట్టాను. పాయిల్ నెంబర్ 2 వాళ్ళకి గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ని పెట్టాను. సో ఈ 2 క్రిస్టల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ క్రిస్టల్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పాయిల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు 2 క్రిస్టల్స్ అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పాయిల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి. అందుకని మీరు 2 క్రిస్టల్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అనమాట. క్రిస్టల్స్ పరంగా పాయిల్ని సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇచ్చాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పాయిల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఇవి ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన గైడెన్స్, సూచన లేదు అంటే సమాచారం తీసుకొని వస్తుందని అర్థం అనమాట. సో మీరు హ్యాపీగా వీడియోని ఓపెన్ చేసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు, వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. సో నా ప్రీవియస్ వీడియోస్ కూడా టైమ్లెస్ రీడింగ్స్, సో వాటికి కూడా సమయంతో సంబంధం లేదు. ఇప్పుడైతే మనం అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా మీ మనసు ఏం చెప్తుంది అనేది. రండి చూసేద్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే ఈ క్రిస్టల్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పాయిల్ నెంబర్ 1 వాళ్ళకి మీ మనసు ఏం చెప్తుంది అనేది మనం చూద్దామా. సో పాయిల్ నెంబర్ 1 వాళ్ళకి వాళ్ళ మనసు ఏం చెప్తుంది. పాయిల్ నెంబర్ 1 వాళ్ళకి మీ మనసు ఏం చెప్తుందో ఇప్పుడు మనం చూద్దాం. మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి కార్డ్ నెంబర్ 21. లిజన్ టు యువర్ ఇన్నర్ వాయిస్ యాజ్ వీ ట్రై టు గైడ్ యూ, యూజ్ యువర్ ఇంట్యూషన్ అంటున్నారు. సో మీ ఇంట్యూషన్ అంటే మీరు నమ్మండి. మీ గైడ్స్, మీ ఏంజల్స్, మీ గాడెసెస్ ఎవరినైతే మీరు నమ్ముతున్నారో, అది సృష్టి కావచ్చు, యూనివర్స్ కావచ్చు, నేచర్ కావచ్చు. సో మీ ఇన్నర్ వాయిస్ ద్వారా వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తున్నారంట. అంటే మీ మనసుకి ఏదన్నా అనిపిస్తూ ఉంటుంది, లేకపోతే టక్మని మీకు ఏదో ఆలోచన వచ్చింది. సో అది మీకు చాలా స్ట్రాంగ్గా కొడుతుంది. ఇలా చేస్తే బాగుండు అని చెప్పి మళ్ళీ పదే పదే అనిపిస్తుంది. సో అదేదైతే మీకు అనిపిస్తుందో, ఎలాంటి థాట్స్ అయితే మీకు వస్తున్నాయో, మీ మనసు ఏదైతే మీకు చెప్తుందో ఒకసారి అంటే దాని మాట అంటే వినండి. అండ్ మీ ఇంట్యూషన్ని మీరు ఎప్పుడైతే నమ్ముతారో మీరు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ని అయితే పొందుతారు అని చెప్తున్నారు. సో ఒకటైతే నిజం, మనం ఎప్పుడైతే మన ఇంట్యూషన్ కూడా మనల్ని రైట్ వేలో ఎప్పుడు గైడ్ చేస్తుంది అంటే ఎప్పుడైతే మన ఎనర్జీస్ బ్యాలెన్స్డ్గా ఉంటాయో అప్పుడే ఇంట్యూషన్ రైట్ వేలో మనల్ని గైడ్ చేయగలుగుతుంది. ఎనర్జీస్ ఎప్పుడైతే కొంచెం ఇంబ్యాలెన్స్ అయ్యి కొంచెం లో ఎనర్జీస్లో ఉండి కొంచెం నెగటివ్ థాట్స్ ఎక్కువ వస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు మనకు కూడా ఒకటి అనిపిస్తుంటుంది, కానీ అదేంటంటే మనల్ని తప్పుదావ పట్టించడానికి వస్తున్న థాట్ అనమాట. ఎందుకు అంటే మన ఎనర్జీస్ ఒక బ్యాలెన్స్లో లేదు, ప్లస్ ఏంటంటే నెగటివ్గా ఎక్కువ ఆలోచించుకుంటున్నాం అనమాట. సో ఎప్పుడన్నా మనకి ఒక సమస్య ఉంది, దానికి పరిష్కారం కావాలి అనుకున్నప్పుడు ప్లెజెంట్గా కొంతసేపు కళ్ళు మూసుకొని మనకి ఏ దేవుడైతే ఇష్టమో ఆ దేవుడు నామస్మరణ కావచ్చు, లేకపోతే మంత్రజపం కావచ్చు, లేదు ఆయనకి లేకపోతే ఆ దేవతకి ఏదైతే స్తోత్రం ఉంటుందో ఆ స్తోత్రం కావచ్చు, లేదు కామ్గా నేను ఇట్లా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాను, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, నాకు ఒక మంచి సొల్యూషన్ ఇవ్వండి అని ఎప్పుడైతే మనం ఆ కామ్ పీస్ఫుల్ స్టేట్లో మీకు వస్తుంది ఆలోచన, అది మిమ్మల్ని గైడ్ చేస్తా అంటే మీ గైడింగ్ ఫోర్స్ అవుతుందన్నమాట. అది మీ ఇన్నర్ వాయిస్ అవుతుంది. సో ఎప్పుడన్నా కానీ మనం టెన్షన్లో తొందరలో నిర్ణయాలు ఏదైతే తీసుకుంటామో అవి ఎప్పుడైనా మనకి రాంగ్ రిజల్ట్స్ని ఇస్తాయన్నమాట. హేస్ట్ మేక్స్ వేస్ట్ అంటారు కదా. సో తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు. మనం ఎప్పుడైనా కానీ కామ్గా పీస్ఫుల్గా ఉన్నప్పుడు ఏవైతే నిర్ణయాలు మనం తీసుకుంటామో అది మనకి హెల్ప్ చేస్తుంది. అదే ఇక్కడ మీకు చెప్తున్నారనమాట. అది కార్డ్ నెంబర్ 21. ఇది కార్డ్ నెంబర్ 2. మేక్ రూమ్ ఫర్ దట్ హ్యాపీ ఎండింగ్, ఇట్స్ నవ్ విత్ ఇన్ యువర్ గ్రాస్ప్. సో మీ జీవితంలోంచి ఏదో వెళ్ళిపోవాలనుకుంటుంది. ఈ వెళ్ళిపోవాలనుకుంటున్న దానికంటే హ్యాపీగా ఫేర్వెల్ అంటే ఇవ్వండి. 10th అయిపోతూ ఉంటుంది, ఇంక స్కూల్ లేదు, నెక్స్ట్ వచ్చి +1 +2 ఇంటర్మీడియట్ చేరాలి, కాలేజ్కి వెళ్ళాలి. సో 10thలో మనకి ఫేర్వెల్ ఇస్తారు. ఫేర్వెల్ ఇస్తున్నప్పుడు ఆ రోజు మనకి బాధ అనిపిస్తుంది, ఇంక స్కూల్ అయిపోయింది, ఇంకా మళ్ళీ ఈ ఫ్రెండ్స్తో కలవము, మళ్ళీ ఈ టీచర్స్ ఉంటారు, మళ్ళీ మనం స్కూల్కి రాము అనే బాధ ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం మనం ఎదుగుతున్నాం జీవితంలో, మనం ఇంకొక
మెట్టు పైకి వెళ్తున్నాము, మనం ఇంకొక ఎన్వైర్న్మెంట్ని ఆస్వాదించబోతున్నాము, కొత్త ఫ్రెండ్స్ అవ్వబోతున్నారు. జీవితంలో మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో, అంబిషన్ని పెట్టుకున్నామో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి దానికి కావాల్సిన కోర్స్ని మనం తీసుకుంటున్నాము. సో అలా మనం ఎప్పుడైతే ఒకటి ముగుస్తున్నప్పుడు అది బాధ కలిగించవచ్చు, కానీ దానికన్నా బెటర్ ఆప్షన్ మనకు ముందర ఉంటుంది. అండ్ దాని వైపు మనము ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు అక్కడ మనం తెలుసుకోవాల్సినవి, అక్కడ మనం నేర్చుకోవాల్సింది, అక్కడ మనకు అవసరమైనవి మళ్ళీ మనం అక్కడి నుంచి గ్రహిస్తాం అన్నమాట. సో ఏదన్నా ఒకటి అంతమవుతుంది అంటే దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇట్స్ అన్ హ్యాపీ ఎండింగ్. అండ్ ఇక్కడేంటి, మళ్ళీ మనం ఏదో కొత్త దాన్ని మనం పట్టుకోవడానికి మనకి ఇంకొక ఛాన్స్ వచ్చిందనమాట. సో దాన్ని పట్టుకొని మళ్ళీ ముందరికి వెళ్ళిపోవాలి, కానీ మళ్ళీ మనం వెనక్కి తిరిగి బాధపడకూడదు అని చెప్తున్నారు. మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ వచ్చి, వీ అండర్స్టాండ్ దట్ సమ్టైమ్స్ యూ మే ఫీల్ అలోన్ బట్ వీఆర్ ఆల్వేస్ హియర్. ఒక్కొక్కసారి మీకు చాలా ఒంటరిగా అనిపిస్తుందంట, కానీ మీరు ఒంటరిగా లేరు, మీతో పాటు మేము ఉన్నాము అని చెప్తున్నారు. ఎవరున్నారు? మీ స్పిరిట్ గైడ్స్ ఉన్నారు, దేవుడు, దేవత. మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో, ఎవరినైతే మీరు విపరీతంగా నమ్ముతారో వాళ్ళు ఎప్పుడు మీతోనే ఉంటారు. ఇప్పుడు టేబుల్ పైన కూడా ఇట్లా నాకు ఎదురుగ్గా నేను వీళ్ళని పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడు వీళ్ళు నా టేబుల్ పైనే ఉంటారు. సో అంటే నాతో ఎప్పుడు వీళ్ళు ఉన్నట్లే కదా. సో ఆ విధంగా మనతో ఒకరు ఎప్పుడు ఉంటారు. సో అది మనకు కనిపించకపోవచ్చు, వాళ్ళు మనకు వినిపించకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రెజెన్స్ మనకి ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది. మన మనసుకు తెలుసు దట్ యు నో, ఎస్ వీళ్ళ ఎనర్జీస్ మనతో ఉన్నాయి, వీళ్ళు మనతో ఉన్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా. నాకు ఎందుకో నిన్నంతా విపరీతంగా మా నాన్నమ్మ గుర్తొచ్చారు. యాక్చువల్గా April 25th తను చనిపోయి 1 year అవుతుంది. సో నిన్నంతా ఎందుకు ఎక్కువ నాన్నమ్మ గుర్తొచ్చినారు అంటే ఏంటి, తన ఎనర్జీస్ నాతో ఉన్నాయి. సో తనకు కూడా నేను విపరీతంగా గుర్తొచ్చి ఉండొచ్చు. సో నేను అది ఫీల్ అవ్వగలిగినాను అనమాట. సో ఆ విధంగా మన మధ్యలో లేని వాళ్ళు కావచ్చు, లేకపోతే మనం నమ్మే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎప్పుడు మనతో ఉంటారు, మనల్ని ఎప్పుడు ఒంటరిగా వదిలేరు, మనం ఎప్పుడు ఒంటరి కాదు. మన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా కానీ మనసుకు నచ్చిన వాళ్ళు, మనలాగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిజికల్గా మనతో లేకపోయినా కానీ, ఆ నిమిషానికి మన పక్కన లేకపోయినా కానీ వాళ్ళ ఎనర్జీస్ అయితే మనతోనే ఉంటాయి. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ అవేర్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్స్. మీరు ఏవైతే సాధిస్తున్నారో వాటి గురించి వీళ్ళకి బాగా తెలుసంట, అండ్ వాళ్ళు గర్విస్తున్నారు. సో మేము మీతోనే ఉన్నాము, మీ చుట్టూరు మా ఎనర్జీస్ ఉన్నాయి, మీరు ఒంటరి కాదు, అండ్ మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని మేము గుర్తిస్తున్నాము, గర్విస్తున్నాము, అండ్ అది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా చేసినప్పుడు ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే బాగుండు, ఎవరన్నా మనకి ఏమైనా చెప్తే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది కదా. ఒక్కొక్కసారి ఎంత పెద్ద అచీవ్మెంట్ అయినా, ఎంత చిన్న అచీవ్మెంట్ అయినా కానీ దే గో అన్నోటిస్డ్. అసలుకి ఎవరు దాన్ని గమనించరు, ఎవరు దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. ఎవరు అంటే ఆ గుర్తింపు అనేది దొరకనంత మాత్రాన అక్కడ మనం ఏం సాధించలేదు అనేది కాదు కదా. అక్కడ మనం సాధించినాము, అది ఇంకొక రోజు దాని విశిష్టత, దాని విలువ కూడా తెలిసొస్తుంది అనమాట. సో అలాంటి రోజు మీకు తొందరలోనే రాబోతుంది. మీరు ఏదైతే చేస్తున్నారో వాటికి ఆ గుర్తింపు కూడా మీరు తొందరలోనే చూడబోతున్నారు. సో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదో అంతం అవుతుంది, అది అంతం అవుతుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని బాగా గైడ్ చేస్తుంది, మంచిగా గైడ్ చేస్తుంది. సో ఏం అంతమవుతుంది, ఇక్కడ నుంచి ఇంకా లైఫ్ ఎట్లా ఉండబోతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఒంటరిగా అనిపించవచ్చు, ఎవ్వరు లేనట్లు అనిపించవచ్చు, కానీ మనం ఒంటరి కాదు. మన చుట్టూరు మనకు కావాల్సిన వాళ్ళు, మన గురించి బాగా తెలిసిన వాళ్ళు, మనకి ఏదైతే మంచి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారో అలాంటి వాళ్ళు అయితే ఎప్పటికీ మన చుట్టూరే ఉన్నారు, మనతోనే ఉన్నారు. అండ్ వాళ్ళు గర్విస్తున్నారు. మనం ఏదైతే చేస్తున్నామో, ఏవైతే సాధిస్తున్నామో దానికి వాళ్ళు చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు మనకు వస్తున్న క్లారిఫికేషన్ కార్డ్స్ చూద్దాం. కార్డ్ నెంబర్ 21, 2, 12, 38. ఇక్కడ చూడండి 2112 నాకు కనిపిస్తుంది. సో ఏంజిల్ నెంబర్ 2112 మనకు కనిపిస్తున్నప్పుడు ఏంటి అంటే, మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి.
అండ్ మీ లోపల ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో అవి మా ప్రెజెన్స్ వల్ల మీకు కలుగుతున్న ఆలోచనలు. సో వాటినైతే తోసిపోసేయకండి. సో మీరు ప్రశాంతంగా ఉండండి. ఆ ప్రశాంతత నుంచి మీరు ఏదైతే పొందుతున్నారో అది మేము మీకోసం పొందపరుస్తున్నామో అది మిమ్మల్ని చేరుతుంది కదా. దాన్ని ఎప్పుడైతే మీరు రైట్ వేలో ఉపయోగించుకుంటారో మీరు ఖచ్చితంగా మీరు సాధించాలనుకున్న దాన్ని మీరు సాధించగలుగుతారు. అండ్ మీరు ఏదైతే సాధిస్తున్నారో దానికి మేము చాలా గర్వపడుతున్నాము. ఇక్కడ ఏదన్నా అయిపోతుంది అనుకుంటే అది అయిపోవట్లేదు, అది ఇంకో కొత్త దాన్ని తీసుకొని వచ్చి నింపుతుంది. మనము ఇంట్లో ఉప్పు కానీ లేకపోతే పసుపు కానీ ఏదన్నా కానీ మనము యూజ్ చేసే పప్పు దినుసులు ఏమన్నా కానీ అవి ఇంకా అయిపోతున్నాయి అన్నప్పుడు అవి అయిపోతున్నాయి అని చెప్పరు చూడండి పెద్దవాళ్ళు. ఎప్పుడైనా కానీ నిండుకొస్తున్నాయి అని చెప్తారు. సో ఏదన్నా కానీ జీవితంలో ఏంటంటే మళ్ళా ఒక కొత్త దాన్ని నింపుతుంది, అంతేగాని ఏది అయిపోయేది ఏం లేదు. మన తుది శ్వాస వదిలేంత వరకు మన జీవితంలో అయిపోయింది అనేది ఏమి ఉండదు. అది జరగాల్సినటివి టయానికి జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు కార్డ్ నెంబర్ 21కి మనకి క్లారిఫికేషన్. చారియట్ కార్డ్ వచ్చింది. మీరు ఎప్పుడైతే మీ మనసు ఏదైతే చెప్తుందో దాన్ని వింటారో మీరు ఖచ్చితంగా సక్సెస్ని పొందుతారంట. మీరు ముందరికి అడుగులు వేయగలుగుతారు, ధైర్యంగా అడుగులు వేయగలుగుతారు. నెక్స్ట్ ఏం చేయాలో మీకే అర్థమవుతుంది. సో జీవితంలో ఆ మూమెంట్ అనేది వస్తుంది. చాలా రాత్రులు ఏడ్చుకుంటూ ఆలోచించుకుంటూ బాధపడుకుంటూ గడిపినారు కదా. నాకు ఒక సొల్యూషన్ కావాలి, నాకు ఒక సక్సెస్ కావాలి, నేను నిరూపించుకోవాలి, నేను నిలబడాలి, నా విలువ వీళ్ళకందరికీ తెలిసి రావాలి. ఇలా మన కోరిక ఏదైనా కానీ బాధ అయితే ఒక విధంగానే ఉంటుంది కదా. సో అలాంటి బాధకి గురైనారు కదా. ఈ బాధని పోగొట్టి మీ జీవితంలోకి ఆ సక్సెస్ రావాలంటే మీరు మీ ఇంట్యూషన్ మాట గట్టిగా వినాలి అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ కార్డ్ నెంబర్ 2కి వస్తున్న క్లారిఫికేషన్ కార్డ్ ఏంటంటే 9 ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఇది కార్డ్ నెంబర్ 7, ఇది 9. సో ఇక్కడ మనకి 9 ఆఫ్ వాండ్స్ ఏం చెప్తోంది? దేన్నన్నా కానీ మనం ఎదుర్కొనే శక్తి మనకు కావాలి. మన వైపు ఎవరన్నా ఉన్నా లేకపోయినా, లేదు మనకి ఏదన్నా కావాలన్నా వద్దనుకున్నా, దేనికైనా కానీ మనం ఎదుర్కొనే శక్తి కావాలి. ఆ ఎదుర్కొనే శక్తి మీకు ఇస్తున్నాము, మీలో ఉంది ఆ ఎదుర్కొనే శక్తి. సో మీరు దేన్నన్నా ఎదుర్కోగలుగుతారు. అలాంటప్పుడు మీరు దేనికి బాధపడుతున్నారు, దేనికి అయోమయం ఫీల్ అవుతున్నారు, దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు? మీరు దేని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అరే నాకెవరు లేరు అని ఒంటరిగా ఫీల్ అవ్వని అవసరం లేదు. మీతో మేము ఉన్నాము అని చెప్తున్నాం కదా. మీరు పోరాడగలుగుతారు. మీరు కాకపోతే ఇంకెవరు చేయగలుగుతారు? మీరే చేయగలుగుతారు. సో మీ చేతుల్లోనే అన్నీ ఉన్నాయి. మీరు దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోండి. వద్దు అనుకున్న వాళ్ళని అడుక్కొని అవసరం లేదు. వెళ్ళిపోతాము అనుకున్న వాళ్ళని వదిలేయచ్చు. అండ్ నేను ఒకటే చెప్తున్నాను, మనకి లాక్ అండ్ కీ ఉంటుంది కదా, మనం ఇంటికి తాళం చెవి ఉంటుంది. సో ఈ తాళంతో పాటి ఆ తాళం చెవి ఏదైతే ఉంటుందో, ఈ బీగం మనకి లేకుండానే ఒక లాక్ని క్రియేట్ చేస్తారా? ఉత్త లాక్ ఎందుకు పెడతారు? దానికి కీ లేకుండా లాక్ ఉత్త కీ ఉంటుందా? అలానే దేవుడు కూడా ఒక ప్రాబ్లం పెడుతున్నాడు అంటే దానికి ఒక సొల్యూషన్ లేకుండా దేవుడు ప్రాబ్లం ఎందుకు పెడతాడు? సో ఒక ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా దానికి సొల్యూషన్ కూడా ఉంది. దాన్ని మనం వెతుక్కోగలగాలి. ఆ ఓపిక మనకు ఉండాలి. అలా మనం ఎప్పుడైతే ఆలోచించుకోవడం మొదలు పెడతామో, మనం ఏ రోజు దేనికోసమో మనం దుఃఖించము, మనం ఓడిపోతామన్న భయం ఉండదు. ఇంకా మనకి రెట్టింపు ఉత్సాహం వస్తుంది. అరే దేవుడికి అంటే ఇప్పుడు మనకి ఏదైనా బలమైన ప్రాబ్లం వచ్చింది అంటే దేవుడికి తెలుసు దట్ ఇలాంటివి వీళ్ళే ఎదుర్కోగలుగుతారు, వీళ్ళే దీనికి ఒక సొల్యూషన్ ఎత్తుక్కోగలుగుతారు. అందుకని వీళ్ళకే ఇలాంటి పరీక్షలు పెడుతున్నారు. బెస్ట్ స్టూడెంట్స్కే కదా. మనము ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళపైన హై ఉంటాయి. సో వాళ్ళకే టఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు మాకు కూడా మెడికల్ దీంట్లో వైవా ఉండేది. వైవా ఉన్నప్పుడు ఏంటంటే బెస్ట్ స్టూడెంట్ ఈ పాప అట్లా చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా వస్తున్న ఎక్స్టర్నల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే మనం ఒక టఫ్నెస్ని ఫేస్ చేస్తున్నాము అంటే మనం టఫ్ సోల్స్ అని కదా అర్థము, ది బెస్ట్ సోల్స్ అని కదా అర్థము. సో ది బెస్ట్ సోల్స్కే టఫ్ టైమ్స్ ఉంటాయి. ఆ టఫ్ టైమ్స్ని మనం జయించినప్పుడు మనం ఇంకెంత స్ట్రాంగ్ అని నిరూపించుకున్నట్లు, మనం ఇంకా ఆయన దృష్టిలో 10 మెట్లు పైకెక్కినట్లే కదా. సో అదే చెప్తున్నారు, మీకు ఎదుర్కొనే శక్తి ఉంది. అండ్ ఇక్కడ కార్డ్ నెంబర్ 12కి మనకు వస్తున్నది 5 ఆఫ్ కప్స్. సో మీరు ఒంటరి అని మీరు ఫీల్ అవ్వకండి. మీరు ఎప్పుడు ఒంటరి కాదు. మీకు
ఇంకా నాకేం లేదు అంతా అయిపోయింది అనుకోకండి. మీకు తెలీదు మీకోసం నేనేం దాచిపెట్టున్నానో. సో మీరు ఎప్పుడైతే హ్యాపీగా మీరు చేయాల్సింది మీరు చేసేసి మీరు హ్యాపీగా ఎప్పుడైతే ఉంటారో మీకోసం నేను ఏదైతే దాచిపెట్టినానో ఆ దాచిపెట్టింది మీరు కనుగొనగలుగుతారు, మీరు చూసుకోగలుగుతారు. చూడండి ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఉంది. సో దీనికోసం గ్రౌండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మన ఎనర్జీస్ని ఒక బ్యాలెన్స్లో ఉంచుకోవడము, మన ఎనర్జీస్ని మనం స్ట్రాంగ్గా ప్రొటెక్ట్ చేసుకోవడము, ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనము ఆ దాగి ఉన్న దాన్ని కూడా తెలుసుకోగలుగుతాం అన్నమాట. మనం అది తెలుసుకోలేకపోతున్నాం కాబట్టే కదా బాధపడుతున్నాము. అది మనకు తెలిసి వచ్చినప్పుడు, అది మనం తెలుసుకోగలిగినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉంటాం కదా. దేనికోసం మనకి బాధ అనేది ఉండదు. ఎందుకంటే మనకు తెలుసు మన కోసం ఏదో ఒకటి దాగి ఉంది, అది టైం వచ్చినప్పుడు బయటకు వస్తుంది అని చెప్పి. దేనికైనా కానీ ఓపిక కావాలి. ఓర్చిన గొడ్డు ఖచ్చితంగా తేటి నీళ్ళు తాగుతుంది. సో ఓపికతో ఉన్నాము అంటే మట్టుకు ఖచ్చితంగా మనం కోరుకునే దాన్ని మనం పొందగలుగుతాం. ఓపిక అనేది అవసరం ఇక్కడ. సో మనకి ఓకే, టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ మనం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చూడండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ తర్వాత మన క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఉంది. సూటిగా సుత్తి లేకుండా మనకు కావాల్సింది మనం జరిపించుకోగలుగుతాం. లైఫ్ మనకి అలాంటి ఆపర్చునిటీస్ ఇస్తుంది. అండ్ మీ మనసు కూడా మీకు అదే చెప్తుంది, ధైర్యంగా ఉండు, స్ట్రాంగ్గా ఉండు, హ్యాపీగా ఉండు, నువ్వు అనుకుని నువ్వు చేసేసే, నువ్వు ముందరికెళ్ళు, నిన్నెవరు ఎదుర్కోగలుగుతారు అసలుకి. నేను చెప్పనా, మిమ్మల్ని ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళు మీరు ఏదైనా కొంచెం లో ఎనర్జీస్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమైనా ప్రశ్నించవచ్చు, మీ గురించి ఏమైనా చెప్పచ్చేమో. కానీ అదే మీరు ఒక స్టేబుల్ ఎనర్జీలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఎదుర్కోలేరు అసలుకే. ఎందుకంటే అమ్మో వాళ్ళతో మనం వాదించలేం, వాళ్ళతో మనం గెలవలేం. సో ఈ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు అంటే మీరు చాలా టఫ్ సోల్. మీ జర్నీ ఏం ఈజీగా లేదు, మీరు ఏం ఈజీ జర్నీని చూస్ చేసుకొని రాలేదు. టఫ్ సోల్స్ ఆల్వేస్ చూస్ స్ట్రాంగ్, అంటే ఇట్లా టఫ్ జర్నీస్నే చూస్ చేసుకొని వస్తారు. టఫ్ ఎండింగ్స్ ఉన్నాయి మనకి డెత్ టైంలో, టఫ్ ఎండింగ్స్ ఉన్నాయి అంటే ఆ టఫ్నెస్ కూడా ఎందుకు అంటే ఇంకొక జన్మలో బాధపడాల్సింది, లేకపోతే ఇంకొక జన్మలో మనం ఎదుర్కోవాల్సింది ఈ జన్మతో నాకు కొంచెం తీసేసేయి, నేను ఎంత టఫ్నెస్నైనా ఎదుర్కొని నిన్ను చేరుతాను. సో దట్ ఆ కర్మని మనకి ఇప్పుడు ఇన్ని జన్మలు నువ్వు చూసి నన్ను చేరాలి అన్నప్పుడు ఇన్ని జన్మలు కదా, దీంట్లో కొన్ని జన్మలు తీసేసాయి. ఈ కొన్ని జన్మలకి ఎంతైతే నేను అనుభవించాలో అది ఈ జన్మలో అనుభవించేస్తాను. సో దట్ కోట తగ్గిపోతుంది కాబట్టి నేను నిన్ను తొందరగా చేరుతాను. ఇక్కడ అంతా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ పైనే జరుగుతుంది. ఇక్కడ మొత్తం మనం ఆ విధంగా మాట్లాడుకొని వచ్చినాం. అట్లా మనమే మాట్లాడుకొని మనమే నెగోషియేట్ చేసుకొని వచ్చినప్పుడు మనకు ఆ టఫ్ టైమ్స్ వస్తున్నప్పుడు మనం నువ్వు నాకు ఎందుకు ఇచ్చినావు అని చెప్పి మళ్ళీ ఆయన్ని ప్రశ్నించడం అనేది సబబా? అది కరెక్టా అసలుకి? ఎందుకంటే మనం కోరుకొని వచ్చినాము, మనం ఇలా ఉంటే ఇది నేను ఫేస్ చేసి నేను తొందరగా నీలో ఐక్యం అవ్వాలి, నేను చేరాలి అని కోరుకొని వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందుల్ని మనం ఫేస్ చేయగలగాలి, ఫేస్ చేయాలి. మనకి ఇంకొక ఆప్షన్ లేదు. మీ మనసు ఈరోజు మీకు ఇదే చెప్తుంది, కష్టం వస్తుందా పర్వాలేదు, పోరాడు, గెలువు, నిలబడు, నువ్వేంటనేది నిరూపించుకో, నిన్ను ఎవరు ఎదుర్కోలేరు అనేది మళ్ళీ ఒకసారి తెలియజెప్పు. యు ఆర్ ది బెస్ట్. అండ్ మీరు ఓల్డ్ సోల్స్ అయిన ఉంటారనమాట. ఈ పైలు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో యు ఆర్ అ వెరీ ఓల్డ్ సోల్. మీకు అన్నీ తెలుసు, నేనేం చెప్పనవసరం లేదు. మీకు ఆ జ్ఞానం ఉంది, ఆ పరిజ్ఞానం ఉంది, మీకు అవగాహన ఉంది, మీకు అన్నీ ఉన్నాయి. కాకపోతే మనకి ఎవరన్నా కొంచెం మనం ఇంక్లూడింగ్ మీ, నేనైనా మీరైనా ఎవరిమైనా కానీ కొంచెం లో ఎనర్జీలో ఉన్నప్పుడు మన పక్కన కూర్చొని ఎవరైనా ఈ మాటలు చెప్పినప్పుడు మనకు మళ్ళా రెట్టింపు ఉత్సాహం వస్తుంది. మళ్ళీ మనం లేచి మనం చేయాల్సింది మనం చేయడం మొదలు పెడతాం అనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీ మనసు మీకు ఈరోజు ఇదే చెప్పింది. మీరు దీన్ని ఉపయోగించుకోండి అండ్ ది బెస్ట్ రిజల్ట్స్ పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే రీడింగ్ చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తున్నారో, వీడియోని హైప్ చేసి లైక్ చేసి కామెంట్ పెడుతున్నారో, యూ డోంట్ బిలీవ్ మీ, మీరు నమ్మరు అసలుకి. నేను మీకు ఎంత కృతజ్ఞత తెలుపుతున్నాను అంటే నాకే తెలుసు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. నిజం చెప్పాలంటే నేను గర్విస్తున్నాను. నాకు ఇలాంటి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నన్ను ఈ విధంగా అర్థం చేసుకొని ముందరికి నడిపిస్తున్నారు అని చెప్పి
హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్. హలో పైల్ 2, ఎవరైతే గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ నెంబర్ 2 చూద్దామా మరి మీ మనసు మీకు ఏం చెప్పాలనుకుంటుంది అనేది. ఫస్ట్ అయితే మనం గైడెన్స్ కార్డ్స్ నుంచే చెప్పుకుందాం. ఆ తర్వాత ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ రూపంలో మనం టారో కార్డ్స్ తీసుకుందాం. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి మీ మనసు మీకు ఏం చెప్పాలనుకుంటుందంటే, మీకు వస్తున్న ఫస్ట్ మెసేజ్ వచ్చి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఎబిలిటీస్. వి బిలీవ్ ఇన్ యూ. మీ మనసు మిమ్మల్ని నమ్ముతుందంట. మీరేం మీ మనసుని నమ్మట్లేదు, మిమ్మల్ని మీరు నమ్మట్లేదు. అండ్ మీ అబిలిటీస్ అంటే మీలో ఏదైతే శక్తి ఉందో, మీరు ఏదైతే చేయగలుగుతారో, అసలు మీలో ఉన్న ఆ ట్రూ సెల్ఫ్ ఏదైతే ఉందో దాన్ని మీరు నమ్మట్లేదు. మిమ్మల్ని మీరు చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారంట. మీరు ఎందుకు మిమ్మల్ని మీరు చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు? కార్డ్ నెంబర్ 28 అంటే 2 + 8 అంటే 10. 10 అంటే 1 + 0 అంటే 1. 1 అంటే ఎవరు అసలుకి? ట్రూ లీడర్స్, స్ట్రాంగ్ పీపుల్, ఇంకొక 10 మందిని నడిపించే వాళ్ళు మీరు. మీలో ఆ శక్తి ఉంది, మీలో ఆ యుక్తి ఉంది. మీరు ఏదైనా అనుకున్నారంటే మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. మీకు ఆ పంతం ఉంటుందన్నమాట. నన్నేంది ఎవరన్నా ఏదన్నా అనేది, నేను అనిపించుకునే రకాన్ని కాదు, నేను అనే రకాన్ని. మీలో ఆ మూర్ఖత్వం ఉంటుంది, మీలో ఆ మొండి ధైర్యం ఉంటుంది. ఎవరన్నా సాహసం చేస్తున్నారు, ఎవరన్నా ఎవరికోసమన్నా గట్టిగా నిలబడుతున్నారు, ఎవరన్నా ఎవరికోసమన్నా గట్టిగా పోరాడుతున్నారు అంటే అది నెంబర్ 1 వాళ్ళే పోరాడగలుగుతారు. అండ్ మీరు నెంబర్ 1. మీ మనసు మీకు అదే చెప్తోంది. మీలో చాలా శక్తి ఉంది, మీరు చాలా సాధించగలుగుతారు. మీలో ఉన్నదాన్ని మీరు ఎందుకు నమ్మట్లేదు? మీరు ఎందుకు తోసిపుస్తున్నారు? మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకుంటున్నారు? మిమ్మల్ని మీరు తక్కువ అంటే చేసుకోకండి. మీ మనసు మిమ్మల్ని నమ్ముతుంది. మనసు అంటే ఎవరు? దేవుడు. మన మనసే దేవుడు. దేవుడు ఎక్కడో లేరు, మన మనసే దేవుడు. సో అంటే మన మనసు మనల్ని నమ్ముతుంది అంటే దేవుడు మనల్ని నమ్ముతున్నాడు. దేవుడు మీ పైన ఆ నమ్మకాన్ని పెట్టుకున్నారు. మీరెందుకు నమ్మట్లేదు? నమ్మడం మొదలు పెట్టండి. మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ వచ్చి we are helping to bring a little luck your way, you deserve it. సో ఎప్పుడైతే మీరు మిమ్మల్ని నమ్మడం మొదలు పెడతారో, ఎప్పుడైతే మీ పైన మీకు నమ్మకం పెరుగుతుందో ఆటోమేటిక్గా లక్ మీ జీవితంలోకి వస్తుందంట. ఎందుకు అంటే దానికి మీరు అర్హులు. యు ఆర్ లక్కీ పీపుల్. మీకు ఏమైనా డౌట్ ఉందా దట్ మీరు లక్కీ కాదు, మీరు అన్లక్కీ పీపుల్ అని మీరు అనుకుంటున్నారా? అనుకోవద్దండి. ఎందుకు అంటే మీరు లక్కీ పీపుల్ అంట. మీరు దానికి అర్హులు. సో లక్ మీ వెంటనే ఉంది, కాకపోతే మీరు నమ్మట్లేదు కాబట్టి మీరు ఎంత అదృష్టవంతులు అనేది మీకు అర్థం కావడం లేదు. మీరు ఎప్పుడైతే దాన్ని నమ్మడం మొదలు పెడతారో అదృష్టం మీ వెంబడే ఉందంట, మీ వెనకలనే ఉందంట. అదృష్టం పనిచేయడం మొదలు పెడుతుంది. ఫస్ట్ ఏం చేయాలి? దానికోసం మనల్ని మనం నమ్మాలి. మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ వచ్చి వి కేర్ అబౌట్ యూ, వి వాంట్ యూ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కార్డ్ నెంబర్ 20, ఇది కార్డ్ నెంబర్ 5, ఇది కార్డ్ నెంబర్ 28. మీరు ఎందుకు మీ గురించి మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? మీరు ఎందుకు మీ కోరికల్ని కావచ్చు, లేదు మిమ్మల్ని మీరు చాలా బాధ పెట్టుకుంటున్నారు? ఇదంతా ఎందుకు జరుగుతుంది తెలుసా? మీ పైన మీకు నమ్మకం లేని దానివల్ల. మీరు ఇంకెవరిపైన ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్న దానివల్ల, ఇంకెవరికో మీరు లైఫ్లో ఎక్కువ ప్రిఫరెన్స్, ఇంపార్టెన్స్ ఇస్తున్న దానివల్ల ఇంకెవరినో మీరు ముందర పెట్టుకున్నారు. ఆ ఇంకెవరినో ఎవరినైతే మీరు ముందర పెట్టుకున్నారో వాళ్ళకి అర్హత లేదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ముందర పెట్టుకొని మీకేం కావాలి, మీరు హ్యాపీగా ఉంటేనే కదా ఇంకా 10 మందిని మీరు చూసుకోగలుగుతారు. మీరు హ్యాపీగా లేకుండా, మీ ఒంట్లో శక్తి లేకుండా, మీరే బాధపడుతూ, మీరే నీరసించి, మీరే కుంగిపోతా అంటే మీరు ఇంకొకరిని ఎట్లా చూడగలుగుతారు? ఇంకొకరిని మీరు ఎట్లా మెప్పించగలుగుతారు? మీరు ఎప్పుడైతే బ్రైట్ ఎనర్జీస్లో ఉండి, మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో, మీరు ఎప్పుడైతే కళకళమని ఉండి ఆనందంగా అందంగా కనిపిస్తారో అప్పుడే కదా ఎవరన్నా మనల్ని చూసి ఇంప్రెస్ అవుతారు, అట్రాక్ట్ అవుతారు. మనం ఎప్పుడు డల్గా, నీరసంగా, బాధపడుకుంటూ అలా ఉన్నప్పుడు ఎవరైనా మనకి ఎందుకు అట్రాక్ట్ అవుతారు? సో ఇక్కడ మీరు ఎవరినన్నా ఇంప్రెస్ చేయాలన్నా, ఎవరన్నా మీకు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నా, ఎవరన్నా మీకు ఏమైనా చేయాలన్నా ఫస్ట్ మనం ఏంటంటే మనం అట్రాక్టివ్గా, మనం ప్లీజింగ్గా, మనం అకామిడేటింగ్గా ఉండాలన్నమాట. అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మన పైన మనం జాగ్రత్త తీసుకుంటామో, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్, మన సెల్ఫ్ ఎస్టీమ్ని ఎప్పుడైతే మనం నిలుపుకోగలుగుతామో అప్పుడు మనకు అన్నీ వస్తాయి, మన వైపే వస్తాయి.
సో ఫస్ట్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు మంచిగా కేర్ తీసుకోండి. ఆ తర్వాత ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. కార్డ్ నెంబర్ 41, లెట్ ద యానిమల్స్ ఆన్ ఎర్త్ సపోర్ట్ యూ, ఫీల్ దేర్ అన్కండిషనల్ లవ్. మీకు ఒకవేళ పిల్లి, కుక్క, ఆవు, కోడి ఇట్లా ఏమన్నా పెంచుకోవాలని ఉంది, చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు అది ఒక కళ ఉంది దట్ నేను ఇలా యానిమల్ ని పెంచుకోవాలనుకుంటున్నాను. సరే, మనకి ఇంట్లో పెంచుకునే కండిషన్స్ లేవు, లేకపోతే అంటే ఇప్పుడు ఇంట్లో పెంచుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు చేపల అక్వేరియం పెడితే జీవరాశుల్ని మనము అట్లా బంధించి పెట్టకూడదు, ఎందుకంటే అది మనకి బ్యాడ్ కర్మని క్రియేట్ చేస్తుంది అని కొంతమంది నమ్ముతారు. పక్షుల్ని పంజరాల్లో పెట్టి పెంచకూడదు, సో ఇవన్నీ చెప్తారు కదా. సో అట్లా అనుకున్నప్పుడు ఏంటంటే మనకి వీధిలో చాలా వీధి కుక్కలు ఉంటాయి, లేదు అంటే పిల్లులు ఉంటాయి కదా, యానిమల్స్ మన చుట్టుపక్కల కూడా ఉంటాయి. సో మనం పెట్టాలనుకుంటే ఒక ముద్ద వాటికి పెట్టచ్చు. చాలా ఆవులు పాపము వీధుల్లో ఆ ప్లాస్టిక్ కవర్లు, ఆ పేపర్లు ఇవన్నీ తింటున్నాయి. సో మనం ఆవులకి ఏమన్నా ఫుడ్ పెట్టచ్చు. సో ఇలా మనం చేయాలనుకొని మనకు నిజంగానే ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం అట్లా హెల్ప్ చేసిన దానివల్ల ఏమవుతుంది అంటే అది తిరిగి మనం పొందుతాం. మనం ఏదైతే ఇస్తున్నామో తిరిగి మనం అది పొందుతున్నాం. సో మీరు ఏం పొందాలనుకుంటున్నారు? ఓవరాల్గా మనకి అబెండెన్స్ క్రియేట్ అవ్వాలి, లేకపోతే ఓవరాల్గా మనం సుసంపన్నమైన స్థితిలో ఉండాలి అనుకున్నప్పుడు మనం ఇప్పుడు బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, లేకపోతే పప్పు దినుసులు ఏమన్నా కావచ్చు, ఇలాంటివన్నీ మనం ఇచ్చిన దానివల్ల ఏమవుతుందంటే మనం ఆ ఓవరాల్ అబెండెన్స్ని మనం చూడగలుగుతాం. ఫినాన్షియల్గా మనం గ్రో అవ్వాలి, వెల్త్ మనీని క్రియేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు డబ్బులు ఎవరికైనా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే తిరిగి మనం డబ్బుల్ని పొందుతాం. ఆరోగ్యం మనకి బాగలేదు, లేదు మన ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగలేదు, ఎవరికన్నా ఆరోగ్యం బాగలేని వాళ్ళకి మనం సహాయం చేసిన దానివల్ల, వాళ్ళకి మెడిసిన్స్ కొనిచ్చిన దానివల్ల, లేదు వాళ్ళ మెడికల్ బిల్స్ వాళ్ళు కట్టుకోలేని స్థితిలో ఉండి మనం కట్టగలిగే స్థితిలో ఉంటే కట్టిన దానివల్ల మనం హెల్త్ని తిరిగి పొందగలుగుతాం. అండ్ మనకి నాలెడ్జ్ కావాలి, లేదు ఉద్యోగం కావాలి, లేదు మనకి ఎడ్యుకేషన్ మంచిగా ఉండాలి, మన పిల్లలకి మంచిగా ఎడ్యుకేషన్ రావాలి. ఇవి ఉన్నప్పుడు ఏంటంటే చదువుకుంటున్న పిల్లలకి పుస్తకాలు కానీ, పెన్సిల్సో వాళ్ళకి ఏవైతే అవసరం ఉంటుందో స్టేషనరీ అలాంటివి కొనిచ్చిన దానివల్ల, లేదు ఒక విద్యార్థికి చదువు చెప్పించిన దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఆ జ్ఞానం, మనం ఆ నాలెడ్జ్ని పొందుతాము. ఎడ్యుకేషన్ కావాలనుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ వస్తుంది, జాబ్ కోరుకుంటున్న వాళ్ళకి జాబ్ వస్తుంది. ఎవరికన్నా మనం నెలకి ఒకరికి నేను సహాయం చేస్తాను, నెలకి ఒకరికి వాళ్ళకి కావాల్సిన పెన్సిల్స్ కొనిస్తాను, నెలకి ఒకరికి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కొనిస్తాను, లేదు నెలకి ఒకరికి ఒక 1000 రూపాయలు నేను సహాయం, లేదు ఒక 100 రూపాయలు నేను సహాయం చేస్తాను, నెలకి ఒక కుటుంబానికి కావచ్చు, లేదు ఒక వ్యక్తికి కావచ్చు నేను ఇంత బియ్యం దానం చేస్తాను, లేదు ఇంత సహాయం చేస్తాను. ఇలాంటిది ఏదైనా ఒకటి పెట్టుకొని మనం చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది మనం తిరిగి మన జీవితంలోకి పొందుతామన్నమాట. సో ఇక్కడ మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని ఎప్పుడైతే మీరు చేయాల్సినవి మీరు చేస్తూ ముందరికి వెళ్తారో ఆటోమేటిక్గా మీకు ఆ లక్ అనేది కూడా ఫేవర్ చేస్తుంది అంట. ఇట్లా లక్ మిమ్మల్ని ఎప్పుడైతే ఫేవర్ చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే మనం ఎప్పుడైతే హ్యాపీ ఎనర్జీస్లో ఉంటామో మనం అప్పుడు మనపైన మనం ఎక్కువ ఫోకస్ కూడా పెడతాం అన్నమాట. సో ఆ విధంగా మీ పైన మీరు ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటారు. అండ్ ఎప్పుడైతే మనపైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటామో మనం ఇతరులను కూడా మంచిగా చూసుకోగలుగుతాం. ఎందుకంటే మనల్నే మనం ఇంత మంచిగా చూసుకున్నప్పుడు మనం ఇతరులను కూడా ఎంత మంచిగా చూసుకోగలుగుతాం. సో అట్లా మాదిరిగా చుట్టుపక్కల ఉన్న పిల్లులు కావచ్చు, కుక్కలు కావచ్చు, ఆవులు కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా జీవరాశులు కావచ్చు, వాటిని కూడా మనం మంచిగా చూడగలుగుతాము. అండ్ అవి ఎప్పుడైతే సంతోషాన్ని వ్యక్తపరుస్తాయో, అవి ఎప్పుడైతే హ్యాపీగా ఉంటాయో మన జీవితంలో కూడా అదే విధంగా సంతోషం వస్తుంది. నల్ల పిల్లి ప్రొటెక్షన్కి సూచన. అంటే ఈ పైలు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీకు ఆ ప్రొటెక్షన్ లభిస్తుంది, మీరు ఆ ప్రొటెక్షన్ని పొందుతున్నారు. మీరు అనుకోవచ్చు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు అసలుకి ఏం లేదు అని. కాదు, దేవుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు కాబట్టి కనీసం మీరు ఈ వరకు ఇంత దూరం అన్నా రాగలిగినారు. లేకపోతే లైఫ్లో మీరు ఫేస్ చేస్తున్న దానికి మీరు ఎక్కడొక చోట ఆగిపోయి ఉండాలి.
లేదు ఆగిపోకుండా ఇంకా ముందరకు వస్తున్నారు అంటే అది ఆయన చల్లని దీవెనల వల్లనే జరుగుతుంది, సాధ్యమవుతుంది. సో ఇక్కడ కార్డ్ నెంబర్ 28, ఈ కార్డ్కి క్లారిఫికేషన్ కార్డ్ వచ్చి మనకి స్టార్ కార్డ్ వచ్చింది. సో హోప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హోప్ ఉంటే మనం ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాము. హోప్ లేకపోతే అది ఎంత దగ్గరైనా కానీ మనం ప్రాణాన్ని ఆపేస్తామన్నమాట. సో ఎప్పుడైనా కానీ ఆశను ఎప్పుడు వదలకూడదు. ఆశ ఆశయంనే మనల్ని ముందరికి నడిపిస్తుంది. ఏం చెప్పాను? ఆశ ఆశయం, ఆ రెండే మనల్ని ముందరికి నడిపిస్తాయి. సో మనిషికి ఖచ్చితంగా ఆశ ఉండాలి, ఒక ఆశయం కూడా ఉండాలి. దాంతోపాటు ఆశ ఆశయంతో ఎప్పుడైతే మనం పాజిటివ్గా థింక్ చేస్తామో అండ్ మనం ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతామో మనం ఖచ్చితంగా దాన్ని పొందడం ప్రారంభిస్తామన్నమాట. నమ్మండి, పొందండి. బాగుంది కదా మనకి నినాదం, నమ్మండి, పొందండి. ఓకే, కార్డ్ నెంబర్ 5కి మనకు వస్తున్న క్లారిఫికేషన్ కార్డ్ స్ట్రెంగ్త్. పైన బేర్ వచ్చింది కదా, ఎలుగుబంటు, దానికి ఎంత బలం ఉంటుంది అసలుకి. అసలు నిజం చెప్పాలంటే ఒక సింహం కన్నా సింహం అన్నా ఆకలేసినప్పుడు వేటకు వస్తుంది, ఎలుగుబంటికి అట్లాంటిది ఏమి ఉండదు. కనిపించి దానికి అనిపిస్తే చాలు అది ఇంకా నరకం చూపిస్తుంది. దాంట్లో అంత శక్తి ఉంటుంది, అది అంత ఈజీగా వదలను కూడా వదలదు అనమాట. అంటే లక్ కూడా అంత పిచ్చిగా మీ వెనకాల పడుతుంది. మీరు ఎప్పుడైతే మీలో ఉన్న ట్రూ పొటెన్షియల్ని, మీ ట్రూ శక్తిని మీరు ఎప్పుడైతే దాన్ని చూపిస్తారో, ఎప్పుడైతే దాన్ని ఉపయోగించుకుంటారో, లక్ కూడా మిమ్మల్ని అట్లా అంటుకొని ఉంటుంది, వదిలిపెట్టదు మిమ్మల్ని. దానికి మీలో ఉన్న ఆ సాహసం, ఆ ధైర్యం, ఆ పట్టుదల, ఆ కృషి ఇవన్నీ బయటికి రావాలి. ఎప్పుడైతే మీ శక్తిని మీరు నిరూపించుకుంటారో మీ లక్ మిమ్మల్ని వద్దన్నా వదలకుండా మీ వెనకలే వస్తుంది. కార్డ్ నెంబర్ 20 దీనికి ఏస్ ఆఫ్ కప్స్. మీ జీవితంలో మీకు కొత్త ప్రేమ కావచ్చు, కొత్త వ్యక్తులతో కావచ్చు పరిచయాలు ఏర్పడుతున్నాయి. సో మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకొని మీ ఫీలింగ్స్కి మీరు ఎప్పుడైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం మొదలు పెడతారో మీ మనసు ఏం చెప్తుంది, ఏం కోరుకుంటుంది, మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఎలా అయితే చూసుకోవాలనుకుంటున్నారో, మీ గురించి మీరు ఎలాంటి కళలు అయితే కంటున్నారో అలాంటి వ్యక్తులు మీకు పరిచయం అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. సో ఒక మిర్రర్ లాగా, ఒక అద్దం ముందర నిలబడుకున్నప్పుడు మన ప్రతిబింబం ఎలా అయితే కనిపిస్తుందో ఆ విధంగా లైఫ్ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు ఏమైతే చేసుకుంటున్నారో, మీతో మీరు ఎట్లయితే ఉంటున్నారో అలాంటివే మీకు ఎదురవుతున్నాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ మనకి న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. మన జీవితంలోకి కూడా మంచి రోజులు అనేటివి వస్తున్నాయి. ఇంతకుముందు ఎవరైతే మనల్ని మోసం చేసి వెళ్ళిపోయినారో ఈ మోసం గురించి ఆలోచించుకుంటూ ఈ కొత్తగా వస్తున్న వ్యక్తుల్ని మీరు నిర్లక్ష్యం చేయకండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన జీవితంలోకి వస్తా అంటే, మనం ఏదైతే కోరుకుంటున్నామో అవి వస్తా అంటే కానీ మనం పట్టించుకోం. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే అది వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే మన ధ్యాస అంతా ఇట్లాంటి వాటిపైన ఎక్కువ ఉన్నాయి. మనము దీనిపైన ఎక్కువ దృష్టి పెట్టినాము, దీని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం, దీంట్లో మిగిలిపోతున్నాం మనం. అందుకని ఇవి మనకు కనిపించట్లేదు. సో ఇవి కనిపించాలి అంటే వీటిని వదిలేయాలి, వీటిని మర్చిపోవాలి, వీటిని వెనక్కి తోసేయాలన్నమాట. ఇది గతం కదా, ఇది ఇంకొద్దు మనకి, నేను ఇంకా ముందరికి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి ఇది నాకు అడ్డుగా నిలుస్తుంది, కాబట్టి నాకు ముందరికి వెళ్ళడానికి ఏవైతే అడ్డుగా నిలుస్తున్నాయో అవన్నీ నాకు వద్దు అనుకొని బలంగా మనం నిశ్చయించుకొని ఎప్పుడైతే మనం ముందరికి వెళ్ళడం మొదలు పెడతామో, ఇది టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ కాబట్టి ఇది లాస్ట్ కార్డ్ ఇక్కడ కింద పెడుతున్నాను. సో ఎప్పుడైతే ఇలాంటి వాటిని మనం వదిలేస్తామో, ఎప్పుడైతే మనం మనసుని మనం స్ట్రాంగ్ చేసుకోగలుగుతామో మన జీవితంలో కూడా అన్నీ మనకి మంచిగా జరిగిపోతాయి. ఎప్పుడైతే మన మనసుని మనం స్ట్రాంగ్ చేసుకోలేమో అప్పుడే ఏంటంటే మనం ఒత్తిడికి లోనవుతాము, మనకి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనల వల్ల ఏమవుతుంది, మన జీవితంలో జరుగుతున్న మంచిని కూడా మనం గుర్తించలేకపోతున్నాము, వాటిని కూడా మనం మిస్ అవుతున్నాం అన్నమాట. సో జీవితంలోకి ఏదైతే వస్తుందో దాన్ని మిస్ అవ్వకూడదు, ఎస్పెషలీ లక్ని మిస్ అవ్వకూడదు. లక్కి మనకి ఏదైతే కావాలో దాన్ని చేయడం మొదలు పెడదాం అనమాట. ఈరోజు నుంచి మనం మనల్ని నమ్మడం మొదలు పెడదాం, హోప్ఫుల్గా ఉందాము, మనము పాజిటివ్గా ఉందాము, అండ్ మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మనకి జరిగిపోయింది అన్న ఫీలింగ్లో మనం ఉందాం.
అప్పుడేమవుతుంది, లక్ బలంగా వచ్చి మనల్ని అతుక్కుంటుంది, మనకి ఇంకా ధైర్యాన్ని నింపుతుంది. అంతే కదా, మనము ఆ లక్ మన జీవితంలోకి వచ్చి మనం లక్కీగా తయారైనప్పుడు ఏంటంటే మనలో తెలియకుండానే కాన్ఫిడెన్స్ వస్తుంది, మనలో తెలియకుండానే మనం ఇంకా చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవ్వడం మొదలవుతుంది. అప్పుడు ఏమైంది, అప్పుడు మన పైన మనం మంచిగా కేర్ తీసుకొని మనం బాగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ ప్రేమ, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎంత పాజిటివ్గా అయితే మనలోంచి బయటకు వస్తుందో అలాంటి వ్యక్తుల్ని మనం ఆకర్షిస్తాం, అలాంటి వ్యక్తులే మన జీవితంలోకి వస్తారు. సో అలాంటి వ్యక్తులు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనల్ని ఎవరైతే మోసం చేస్తున్నారో, లేదు మనల్ని ఎవరైతే చాలా బాధ పెడుతున్నారో ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి అన్కండిషనల్ లవ్ మన జీవితంలోకి వస్తుంది. సో ఫస్ట్ వెళ్ళిపోవాల్సింది వీళ్ళు, ఫస్ట్ ఎగ్జిట్ అయిపోవాల్సింది ఈ సిచ్యువేషన్స్లోంచి మనం ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతామో ఆటోమేటిక్గా అన్కండిషనల్ లవ్ మనకు వస్తుంది. కాబట్టి మనపైన మనకి ధ్యాస పెరుగుతుంది, మనం ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతున్నాము, లక్ని అట్రాక్ట్ చేస్తున్నాము, చాలా హోప్ఫుల్గా ముందరికి వెళ్తున్నాము, అండ్ మనం ఏదైతే చేయాలో దాన్ని పూర్తిగా నమ్మి చేస్తున్నాము, మనపైన మనకి విపరీతమైన నమ్మకం పెరుగుతుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ఇప్పుడు వరకు ఎవరైతే నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి నన్ను నమ్మి నాతో నడుస్తున్నారో ఈ ప్రయాణంలో మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మీకు నిజంగానే తెలీదు మీరు నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు, ఎంత సపోర్ట్ చేస్తున్నారు అని. మీ ఒక్కొక్క సబ్స్క్రిప్షన్, మీ ఒక్కొక్క లైక్, మీ ఒక్కొక్క కమెంట్కి నేను ఎంత కృతజ్ఞరాలనంటే మీరు అసలుకి యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఇన్ యువర్ వైల్డెస్ట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.